good evening to one and all. Respected dignitaries on the dais, teachers, my dear friends, brothers and sisters. A happy Science Day to all. Today we are celebrating National Science Day. We honor the incredible power of the science that has transformed our lives, continue the shape of our future. The science is not a subject in textbook. The science is not a subject in textbook. It is the foundation of a progress. It is the foundation of a progress, the spark of a curiosity and the path of a innovation. I would like to say a small story in Telugu. అనగనగా ఒక ఊరిలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతనికి పక్షుల గురించి తెలుసుకోవాలనే చాలా కోరిక. ఒకరోజు రాము గాలిలో పక్షులను చూస్తూ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాడు. నాన్న, పక్షులు గాలిలో ఎగురుతాయి కానీ మనం ఎందుకు ఎగరలేము? రాము పక్షులకు తక్కువ బరువు ఉన్న ఎముకలు ఉంటాయి కానీ వాటి రెక్కలతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తాయి. ఇదే సూత్రాన్ని మనం విమానాల్లో కూడా ఉపయోగిస్తాం. ఇది విన్న రాము ఆశ్చర్యపోయాడు. విజ్ఞానశాస్త్రం మీద ఆసక్తి పెరిగి భవిష్యత్తులో ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలని అనుకున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, మనం కూడా విజ్ఞానశాస్త్రాన్ని ప్రేమిద్దాం, ప్రశ్నలు అడగడం అలవాటు చేసుకుందాం. మనం సివి రామన్, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి గొప్ప వాళ్ళలాగా ముందుకు సాగాలని సంకల్పంతో ముందుకు సాగుదాం. చివరికి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. శాస్త్రం లేని లోకం చీకటి రాజ్యం, జ్ఞానం లేని బుద్ధి నిలిచే కాలం. ప్రశ్నించుకో, అర్థం చేసుకో, నూతన మార్గాన్ని తెలుసుకో. విజ్ఞానం ద్వారా వెలుగును ప్రసాదిద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు స్పీక్ టు యువర్ ఆల్ ది సజెషన్స్.